నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పులే భవనంలో శుక్రవారం బీసీ జేఏసీ సంఘాల నాయకులు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బహుజన ముక్తి పార్టీ రాష్ట్ర కార్యదర్శి శిరిషాల శ్రీనయ్య పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి 194వ జయంతి కార్యక్రమంను ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం ఆమె జీవిత చరిత్ర గురించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారిని ఉద్దేశించి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన భర్త చేస్తున్న పోరాటంను ఆదర్శంగా తీసుకొని సావిత్రిబాయి పూలే దంపతులను బీసీలు, ఎస్సీ, ఎస్టీలతో పాటుగా మైనార్టీలందరూ ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో రాజకీయంగా ఐక్యంగా పోరాడాలని, దాని మూలంగా బీసీ బహుజన రాజ్యం సాధించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. జై బీసీ బహుజన్ ముక్తి పార్టీ మరి ఈ సందర్భంగా బీసీ భవనానికి నేను కూడా ఇక్కడ వాళ్ళకి బీసీ వాళ్ళంతా ఐక్యత కావాలని మన ఆశ, మన కోరిక నెరవేరాలి. ఈ సందర్భంగా మీ బీసీలంతా మీ ఇంట్లో మీ ఇల్లు భద్రం చేసుకునేటట్టు మీరు ఏకం కావాలి, కానీ ఎవడో జాండలు మోసి ఎవరి కిందో బానిస ఉండాలని మీకు అవసరం లేదు. మీరు ఈ సందర్భంగా అధికారులకు కూడా హెచ్చరిక ఏంటంటే, వాళ్ళు మీ బీసీ గర్జన అయిన కాంచి వాళ్ళు భయంలోనే ఉన్నారు. ఇది వాస్తవం. ఎందుకంటే ఇంటెలిజెంట్ కూడా బీసీకి వెళ్ళి చూస్తుంది. ఇంటెలిజెంట్ ఇస్తేనే మరి ప్రభుత్వాలు అన్నిటికీ అవకాశాలు ఉంటాయి. ఎట్లా చేయాలి వీళ్ళని, ఎవరెవరు ముందుకు వస్తున్నారు, ఎవరెవరు మాట్లాడుతున్నారు, రాజ్యాన్ని ఎవరు కోరుతున్నారు అన్నది ఇంటెలిజెంట్ చూస్తుంది. మీ బీసీ సోదరులు కూడా, ఎందుకంటే నేను ఈక్వేషన్ మీ పెద్దవాళ్ళకి అందరికి ఇచ్చేది, మీరంతా ఐక్యత కాండి. మీరు ఐక్యత కాండి, నాకు రాజ్యం రావాలి, నాకు వాంఛాన కింద పోవాలని కాదు. ఇప్పటి నుంచి మీరు ఐక్యత ఉండాలి. మా మద్దతు ఎప్పుడు ఉంటుంది, మా పార్టీ మద్దతు మీకు జీవితకాలం కూడా మద్దతు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, రెండోది ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా బీసీ భవనం నుంచి మరి పూలయ్య అంబేద్కర్, పూలయ్య మహనీయులు, ఈ మహనీయుల సిద్ధాంతాన్ని ప్రతి పల్లెకి, ప్రతి లేడీస్కి, ప్రతి జెంట్స్కి, ప్రతి సంఘాలకి మీరు ఎరగజేయాలి. అది మీ బాధ్యత. మీ బాధ్యత మీరు తీసుకోగా మా బాధ్యత కూడా మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది, ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మరి ఆ చైర్మన్ పదవి కోరుతురు, మరి 40% రిజర్వేషన్ కోరటం కాదు, 40 కాదు, మీరు ఐక్యెత్తుకుంటే రాజ్యమే మీ చేతులకు వస్తుంది. ఆ 40 గురించి కాకుండా మీరు మంచిగా బీసీ వాళ్ళు ఐక్యత ఉండాలని. జై బీసీ, జై ఐక్యత.